వెల్కమ్ టు SSVT ఫైన్ న్యూస్ ఛానల్. రంగారెడ్డి జిల్లా ప్రజల్లో భరోసా పెంచేందుకు కార్టెన్ సర్చ్. 12 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో సీజ్. ప్రజల్లో భరోసా కల్పించేందుకు శాంతి భద్రతల పరిరక్షణకు కార్టెన్ సర్చ్ నిర్వహించినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ జోన్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హసన్ నగర్లో 150 మంది పోలీసులతో కలిసి శుక్రవారం రాత్రి కార్టెన్ సర్చ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడారు. కార్టెన్ సర్చ్లో భాగంగా బెల్ట్ షాపులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఓ ఆటోలో క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నాకాబందీ నిర్వహించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తరచూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కొత్తవారు రాత్రి సమయాల్లో ఇక్కడికి రారని పోలీసులకు వివరించారు. 51 వాహనాలకు సరైన పత్రాలు లేవు. లోని 15 వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేనట్లు పోలీసులు తెలిపారు. హసన్ నగర్లో ఉన్న 15 మంది రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీసీపీ పేర్కొన్నారు. భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. సంఘ విద్రోహ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 130 మన లోకల్ జోన్ నుంచి, తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 20 ర్యాంక్స్ ఉండే మొత్తం స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కలిసి 150 మందితో కలిసి చేశాం. దీంట్లో ఈ చెకింగ్లో 4 బెల్ట్ షాప్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 39 లీటర్స్ లిక్కర్ 20,000 పడుతున్నది 4 బెల్ట్ షాప్స్ దొరికాయి. వాళ్ళందరి మీద కూడా ఈ కేసు కడతాం ఎక్సైజ్ యాక్ట్లో. అట్లనే మన చెకింగ్లోనే ఒక పీడిఎస్ రైస్ ఒక 12 క్వింటాల్స్ తీసుకొని వెళ్తున్న ఒక ఆటోని మనం సీజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్లో కేసు కడతాము. అలానే వెహికల్ ఎక్కడైతే నాకాబందీ చేస్తున్నామో దీంట్లో ఆ ఒక్క ఏరియాలో 51 వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కావచ్చు, లేక వెహికల్స్ డాక్యుమెంట్స్ లేనివి కావచ్చు, అసలు నెంబర్ ప్లేట్ లేనివి కానీ దొరికాయి. దీంట్లో 17 వెహికల్స్ టోటల్గా నెంబర్ లేకపోవటం కానీ, లేకపోతే సగం నెంబర్ వాళ్ళు తీసేయటం కానీ జరిగింది. ఇప్పుడు ఈ 17 వెహికల్స్లో ఈ మధ్య కాలంలో దొంగతనమైనవి కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటాం. వీళ్ళందరి మీద కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వాళ్ళు ఉన్నటి మీద, బగర్ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే హసన్ నగర్ ఏరియాలో 15 రౌడీ షీటర్స్ ఉన్నారు. అందరినీ కూడా సర్ప్రైజ్గా చెక్ చేయడం, వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో అనుమానాస్పద ఏమీ లేదు. అంటే ఈరోజు చేసిన దాంతో పబ్లిక్లో ముఖ్యంగా ఆ కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇది అప్పుడప్పుడు చేస్తుంటే మా దగ్గరికి కొత్త వాళ్ళు రారు, లేకపోతే మా ఏదైతే నెంబర్ లేని తిరగకుండా ఉంటాయి, సో మా వాళ్ళు కూడా పోవు అనే ఉద్దేశంతో 3-4 చోట్ల పబ్లికే మళ్ళీ రండి మంత్లీ ఒకసారి చేస్తే బాగుంటుందని అడగటం జరిగింది. హ్యాపీగా ఉంది. స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ అయినారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. థ్యాంక్ యూ.